నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ దిస్ ఇస్ షాహిదా టీ20 మహిళల ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ చాలా ఉత్కంఠభరితంగా సాగుతున్న సంగతి తెలిసిందే. జూన్ 12న ప్రారంభమైన ఈ మెగా టోర్నమెంట్ వచ్చే నెల మొదటి వారం వరకు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో టోర్నమెంట్ నుంచి గ్రూప్ స్టేజిలోనే ఎలిమినేట్ అయ్యింది పాకిస్తాన్ మహిళల జట్టు. వరుసగా 3 మ్యాచ్లలో ఓడిపోయిన పాకిస్తాన్ ఇంటి దారి పట్టింది. ఈ క్రమంలో పాక్ మహిళల క్రికెట్ జట్టుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు ఇంజమామ్ ఉల్ హక్. పందుల్లా తినడం తప్ప తమ క్రికెటర్లకు ఆడడం చేతకాదని మండిపడ్డారు. ఇలాంటి వాళ్లను ఉరితీసినా తప్పులేదని సీరియస్ అయ్యారు. దీంతో పాకిస్తాన్ మహిళా క్రికెటర్లపై ఇంజమామ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. 2026 టీ20 మహిళల ప్రపంచ కప్ టోర్నమెంట్ నేపథ్యంలో పాకిస్తాన్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. టీమిండియా, బంగ్లాదేశ్ అలాగే దక్షిణాఫ్రికా చేతుల్లో వాళ్లు చిత్తుగా ఓడిపోయారు. అయితే ఈ దెబ్బకు ఎలిమినేట్ అయిన పాకిస్తాన్ మహిళా క్రికెటర్లు మిగిలిన మ్యాచ్లపై ఫోకస్ చేయకుండా ఇంగ్లాండ్ వీధుల్లో చిల్ అవుతున్నారు. జాలీగా ఎంజాయ్ చేస్తున్నారు. వరల్డ్ కప్ గెలిచినట్లుగా ఫీల్ అవుతున్నారు. ఇందులో భాగంగానే రెస్టారెంట్లలో ఫాస్ట్ ఫుడ్ తింటూ కెమెరాలకు చిక్కారు. కొంతమంది ఆల్కహాల్ కూడా తీసుకున్నారు. ఈ సంఘటనను సంబంధించిన ఫోటోలు వైరల్ అయిన నేపథ్యంలో పాకిస్తాన్ మాజీలు మండిపడుతున్నారు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో పాక్ మహిళా క్రికెటర్లు కనిపించడంతో ఇంజమామ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వీళ్లకు పందులులాగా తినడం తప్ప క్రికెట్ ఆడడం చేతకాదని మండిపడ్డారు. తిని గ్రౌండ్లలో హాయిగా పడుకోవడం నేర్చుకున్నారని సీరియస్ అయ్యారు. ఎలిమినేట్ అయ్యామన్న బాధ లేకుండా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇస్తున్న డబ్బులతో ఎంజాయ్ చేస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇలాంటి వాళ్లను మళ్లీ దేశానికి రానివ్వకుండా చేయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు ఇంజమామ్. వెంటనే ఈ క్రికెటర్లందరిపై బ్యాన్ చేసి కొత్త ప్లేయర్లను తీసుకోవాలని కోరారు. అలాగే కోచ్ రియాజ్ పైన కూడా వేటు వేయాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డును కోరుతూ లేఖ రాస్తానని వెల్లడించారు ఇంజమామ్ ఉల్ హక్.